హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇటువంటి అట్ట ముక్కలు అయితే వస్తూ ఉంటాయి కదండి. వాటితో ఒక మంచి క్రాఫ్ట్ని అయితే చేసేద్దాము. ఈ లోతుగా ఉంటుంది కదండి అట్ట ముక్కలకి, వాటిని కట్ చేసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు వీటిని ఫ్లవర్లా రెడీ చేద్దామండి. దీనికోసం నేను ఒక 5 కానీ 6 కానీ పెటల్స్ వచ్చేటట్టుగా కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న పెటల్స్కి ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా సిజర్తో కట్ చేసుకోండి. అలా అయితే ఒక మంచి ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఇంకా ఎక్కువగా రేకులు వచ్చేటట్టుగా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటువంటి ఫ్లవర్స్ని మరికొన్నిటి తయారు చేసుకోండి. ఇప్పుడు వీటికి పెయింట్ చేసుకుందామండి. నేను వైట్ కలర్ వాడుతున్నాను, ఎక్రిలిక్ కలర్ని. మీరు కావాలంటే వాటర్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ అన్నిటికీ నేను వైట్ కలర్ వేసుకుంటున్నానండి. మీరు డిఫరెంట్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటి మిడిల్లోకి అతికించుకోవడానికి నేను ఇలా గ్లిట్టర్ షీట్ కట్ చేస్తున్నానండి. వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. నేను తీసుకునే గ్లిట్టర్ షీట్కి బ్యాక్ సైడ్ గమ్ ఉంటుందండి, కొన్నిటికి ఉండదు. అలాంటప్పుడు మీరు ఫెవికాల్ యూజ్ చేసుకొని అతికించుకోవచ్చు. ఇలా అన్నిటికీ మిడిల్లో వచ్చేటట్టుగా అతికించుకోండి. లేదంటే మీరు ఏదైనా కలర్ పేపర్ని కూడా అతికించుకోవచ్చు, లేదంటే పెయింట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కేక్ బోర్డ్ని తీసుకుంటున్నానండి. ఈ కేక్ బోర్డ్కి ఇలా పెయింట్ వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఇటువంటిది కేక్ బేస్ లేనట్లయితే కార్డ్బోర్డ్ కూడా తీసుకోవచ్చండి. దాన్ని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని మీరు పెయింట్ చేసుకోవచ్చు. ఇక నేను వైట్ బ్లూ కలర్ మిక్స్ చేసుకొని పెయింట్ చేశాను. ఇప్పుడు మిడిల్లో ఈ ఫ్లవర్స్ని గ్లూగాన్తో అతికించుకుంటున్నాను. ఫెవికాల్తో కూడా అతుక్కుంటాయండి. ఇక్కడ ఫ్లవర్స్ని అక్కడక్కడ అతికించుకోండి. ఇప్పుడు నేను ఇలా గ్రీన్ కలర్తో పెయింట్ చేసుకుంటున్నానండి. ఇక నేను మరొక ఐడియా కూడా చెప్తానండి. మీ దగ్గర ఇలా పెయింట్స్ అవి లేనట్లయితే మీరు పేపర్స్ని అతికించేసుకోవచ్చు. అతికించుకున్న తర్వాత ఇలా గ్రీన్ కలర్ పేపర్తో మీరు ఇలా కాడల్లా రెడీ చేసుకొని అతికించుకోవచ్చు. లేదు మీ దగ్గర గ్రీన్ కలర్ ఊల్ ఉంటే ఊల్ని కూడా ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా అతికించుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా లీవ్స్ని డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు కింద మొత్తం ఇలా గ్రీన్ కలర్తో పెయింట్ చేసుకున్నానండి. ఇప్పుడు అట్ట ముక్కని ఇలా రౌండ్గా కట్ చేసుకొని మరొకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత దానికి ఇలా రెడ్ కలర్ పెయింట్ వేసుకొని ఇలా నేను ఒక బగ్ రెడీ చేస్తున్నానండి. ఇలా డాట్స్ పెట్టుకోండి బ్లాక్ కలర్తోని. అయితే దీన్ని ఇలా గ్లూగన్తో కానీ ఫెవికాల్తో కానీ ఏదో ఒక ప్లేస్లో అతికించుకొని మిగతా డీటెయిలింగ్స్ కూడా ఇవ్వండి. నేను ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మార్కర్ కూడా యూజ్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.